హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కూర అయితే చూపిస్తా అండి. చాలామంది క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే కర్రీ చేసుకొని చాలా బాగుంటుంది. కుక్కర్లో అయితే నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా దంచాలి, మెత్తగా దంచుకోకూడదు. మిగిలిన కర్రీస్లో వేసినట్టు వేయకూడదు. అల్లం అనేది ముక్కలు అనేది ఎక్కువగా తగులుతుండాలి నోటికి. సో కొంచెం పసుపు వేసి అది వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుందాం. నేను 1/4 కిలో అయితే తీసుకున్నాను. ఈ కర్రీ చపాతీలోకైనా, రోటీల్లోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి మాత్రం ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ముందే నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ అలాగా శనగపప్పుని. మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. సో అంతా కలుపుకొని క్యాబేజ్ అంతా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గాలండి, పచ్చి వాసన పోయే వరకు. దీంట్లోనే ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసేసాను. వేసేసి కలుపుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒక 3 టమాటాలు అయితే కట్ చేశాను. ఎక్కువ టమాటాలు వేయొద్దు. నేను చెప్పిన విధంగా 3 టమాటాలు సరిపోతాయి. మగ్గి వాటర్ వస్తే బాగుంటుంది. సాంబార్ కారం అంటే ధనియాల, జీలకర్ర, కొరపాకు అన్నీ కలిపేసి దంచిన కారం అది. సాంబార్ కారం, మామూలు కారం వేసేసి కలుపుకుందాము. కలుపుకున్నాక పచ్చిశనగపప్పు నేనైతే ఒక 1/2 అవర్ అలా ఉన్నాను కదా, అవి అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. సో దీంట్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలి, కొంచెం మగ్గనివ్వాలి. ఒక గ్లాస్ వాటర్ గ్రేవీ కోసం అయితే వేసాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈలోపు అది ఉడికేలోపు ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేసి వేయించుకున్నాను. ఇవి ఆరిపోయిన తర్వాత ఈ ధనియాల్లో ఒక 2 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం ముక్క కొబ్బరి వేసి దంచేసుకున్నాము. ఇంకా అల్లం వేయొద్దు, వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువగా కూడా మాడబెట్టొద్దు ధనియాలు. సో ఆరిపోయిన తర్వాత ధనియాలు పౌడర్ అయితే వేసి పెట్టుకున్నాను. 2 స్పూన్లు పౌడర్ని అయితే వేసుకొని, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ని అయితే వేసుకొని కలుపుకొని, ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ కూడా చూసి మూత అయితే పెట్టేద్దాం. మళ్ళీ నాకైతే సరిపోయాయని బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇలా అయితే సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ టైం పడుతుంది. సో 2 విజిల్స్ వేసాను. మీరు ఎక్కువసేపు కనుక పప్పు నానబెట్టినట్టయితే 1 విజిల్ సరిపోద్ది. నేను విజిల్స్ వేయించేసాను, అయిపోయింది. తీసేసాను కూడా. చూడండి, చక్కగా బాగా ఉడికింది. క్యాబేజీ ఉడికింది, టమాటాలు ఉడికాయి, శనగపప్పు ఉడికింది. శనగపప్పు మరీ మెత్తగా కూడా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ కర్రీ ఎక్కువగా రైస్ సంగట్లో బాగుంటుంది, ట్రై చేయండి. పరోటాలో కానీ, చపాతీలో కానీ అన్నిట్లో బాగుంటుంది. సో అయిపోయింది, కర్రీ చేయడం కూడా అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీకు ఎలా కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ.